కడుపులో ఆడపిల్ల పెరుగుతుంది అంటేనే తీయించుకోమని చెప్పేవాళ్ళు. వద్దు అని ఎదిరిస్తే ఇద్దరిని చంపేసేవాళ్ళు. తల్లిని బిడ్డని ఇద్దరిని చంపేసేవాళ్ళు. చంపేసి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎలాగో చచ్చిపోయిందని చెప్పేవాళ్ళు. ఇక్కడ మహిళా సంఘాలు పోటెత్తాయి. ఇలా మహిళల్ని పిల్లల్ని చంపడం ఏంటని మహిళా సంఘాలు పోటెత్తి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. కొత్త చట్టాన్ని అంటే మహిళకి ఫ్రీడమ్ సరే ఇచ్చారు. చదువులో ఫ్రీడమ్ ఇచ్చారు, బ్రతకడంలో ఫ్రీడమ్ ఇచ్చారు, తన ఇష్టారాజ్యానికి ఫ్రీడమ్ ఇచ్చారు, అన్నిటికీ ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ ఫిజికల్ గా ఏ పేరెంట్స్ ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఫిజికల్ గా ఏ భర్త ఫ్రీడమ్ ఇవ్వడు. నువ్వు రాజ్యాంగాలను తిరగరాస్తావా, చరిత్రను తిరగరాస్తావా, ఒక మహిళగా నువ్వు ఎంత దూరమైనా వెళ్ళు, నీకు ఫ్రీడమ్ ఉంటుంది. భర్తను కాదనో తల్లిదండ్రులను కాదనో ఫిజికల్ గా పరాయి పురుషుడితోటి నువ్వు సగమనం చేస్తానంటే ఏ తల్లిదండ్రులు నీకు ఆ ఫ్రీడమ్ ఇవ్వరు, ఏ భర్త పిల్లలు నీకు ఆ ఫ్రీడమ్ ఇవ్వరు. ఇప్పుడు ప్రెజెంట్లీ ఉన్న మహిళలు అమ్మాయి అయితే చాలు నలుగురు ఉండాలి, ఏం చెప్పినా చక్కగా ఆ పొద్దున పూట ఒకటి లిఫ్ట్ ఇస్తాడు, ఆఫ్టర్నూన్ డిన్నర్ కు ఒకటి గిఫ్ట్ ఇస్తాడు, ఈవినింగ్ స్నాక్స్ లో సరదాగా బయట. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ప్రతి మహిళ కూడా అట్లనే ఉన్నది మాట్లాడుతున్నారు. నేను చదివాను. అందరూ అట్లా ఎందుకు ఉంటారు? ఉన్నారు, మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా. లేరు ఈ జనరేషన్ లో అయితే మాత్రం. మీరు ఒక మహిళ, మీరు మహిళల గురించి అంత నీచంగా ఎట్లా మాట్లాడతారు? నీచంగా చేయట్లేదా? అందరు చేస్తున్నారా? ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేయట్లేదా? ఇది 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 కరెక్టా అన్నట్టు కాదు. ఎవరు మోసి నవమాసాలు మోసి రక్తమాంసాలు పంచి కడుపు చించుకొని నొప్పులు భరించి కన్న తల్లి తన బిడ్డల్ని ఏం చేస్తుంది? ఎవడో కుంకిస గొట్టంగడు కోసం చంపేస్తుంది. ఒకప్పుడు ఒక సాంగులో ఒకటి ఉంది, నీ చేతులు గాజులు కదలాడకపోతే భూమికి తెలవారదుగా, నీ కాటుకు కళ్ళే తెరవకపోతే మనుగడే లేదుగా అని. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ. అటువంటి మగువ లోకం నుంచి ఈ రోజున మగువ హత్యలు చేసే స్థాయికి వెళ్తుందంటే ఏమి ఆశించి చేస్తుంది, ఏమి కావాలని చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే చంపిన తర్వాత తను ఎక్కడ ఉంటుంది? పిల్లల్ని చంపినా, భర్తను చంపినా, పరపురుషుడి కోసం తల్లిదండ్రులను చంపినా, స్నేహితులను చంపినా, ఎవరిని చంపినా తను ఎక్కడ ఉంటుంది? అంటే ఒక ప్రియుడు కోసం ఏదో సోషల్ మీడియాలో లేకపోతే ఏదో ఎక్కడో పరిచయం ఒక ప్రియుడు కోసం, ప్రియుడు అనడం కూడా తప్పు నాకు తెలుసు ఆ విషయంలో. అది కూడా ఇంకేదైనా వల్గర్గా పెడితే బాగుండదు అలా మాట్లాడితే. కానీ అలాంటి వాళ్ళ కోసం ఒక భర్తను చంపడం ఏంటి? 9 నెలలు మోసి కని పెంచినటువంటి తన బిడ్డలు చంపడం ఏంటి? అసలు ఎంత క్రూరత్వమైన, అసలు ఎందుకు మానసిక పరిస్థితి బాగాలేకనా, లేకపోతే అంత క్రూరంగా ఎందుకు తయారవుతున్నారు మహిళలు? వీళ్ళల్లో కామం ఎక్కువైందా, లేకపోతే డబ్బు మీద వ్యామోహం ఎక్కువైందా, లేకపోతే లగ్జరీ లైఫ్లు కావాలని కోరుకుంటున్నారా, ఏంటి అనేది తెలియదు. మొన్న మేఘాలయలో హనీమూన్ హత్య జరిగింది. అవును, ఆ అమ్మాయికి అయితే మాత్రం లగ్జరీ లైఫ్ తో పని లేదు. అవును, ఎందుకంటే ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. ప్రాపర్టీస్ విషయం ఈక్వల్ గా చూసుకొని చేసుకున్నారు. ఆ ప్రేమించినోడు ఎలా ఉన్నాడు? ఉడతలు పెట్టే ఉప్పరోళ్ళు లెక్క ఉన్నాడు. అవును, ఈ పెళ్లి చేసుకున్నాడు ఎలా ఉన్నాడు? హీరోలను తలదని ఎలా ఉన్నాడు? మరి ఈడికి బానిస అవుతుందా, వాడికి బానిస అయిందా? అంటే తల్లికి హెచ్చరించింది, నేను తర్వాత ఏం చేస్తానో చూడు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు బలవంతంగా చేస్తావని. ఆ తల్లి ఏమనుకుంది? అందరూ మారినట్టే తన కూతురు మారుతుంది అనుకున్నా. సంసారం చేసుకుంటుంది, మంచి కుటుంబం, మంచి సంబంధం, పిల్ల సుఖపడుతుంది అని ఆ తల్లి ఇచ్చి చేసింది. కానీ ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడుంది? జైల్లో ఉన్నది. ఆ పిల్లని ప్రేమించిన ఉడతలు పెట్టేవాడు ఎక్కడున్నాడు? మరి ఈ లాజిక్ ఎక్కడ మరచి ఇలాంటి హత్యలు చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది, ఎంత పెద్ద కేసు అయినా పోలీసులు పట్టుకుంటారు. 24 hours లో వాళ్ళు చిటికేసలో అట్ట పట్టుకుంటున్నారు. అవన్నీ తెలిసి కూడా ఎట్లా హత్యలు చేస్తున్నారు? దొరకలే అనుకుందంటగా. నేను ఇలా దొరుకుతాను అనుకోలేదు అని ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పింది. అంటే తన లాంగ్వేజ్ లో తను చెప్పింది. అలా దొరుకుతాను అనుకోలేదంటే ఎలా దొరకవు నువ్వు? ఎందుకు దొరకవు నువ్వు? నువ్వంటే మ్యారేజ్ బిఫోర్ నుంచి అంత స్కెచ్ చేసావు. ఒక అమాయకుడిని ప్రాణం తీసావు. ఒక తల్లిదండ్రులకి గుండె కోతని కడుపు కోతని మిగిల్చావు. నిన్ను ఏమనాలి? నిన్ను మహిళ అనాలా, స్త్రీ అనాలా, మాతృమూర్తి అనాలా, లేకపోతే ఇంకేదైనా లో లెటర్స్ ఏమైనా ఈ కవులు రాసే కవితలలో ఇలా రాస్తే బాగుండు. ఒక మహిళగా నేను వీళ్ళని అసహించుకుంటున్నాను.